అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్లుగా జరుగుతూ ఉన్న స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే సినిమా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ప్రధానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెబుతూ. ఆ వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కేసులో ఒక ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పటికీ ఇంకా ముందుకు పోదాం. హత్య రాజకీయాలు ఎవరియో, కుట్ర రాజకీయాలు ఎవరియో, శవ రాజకీయాలు ఎవరియో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తేటతెల్లమవుతా ఉన్నాయి. ఎన్టీఆర్ గారి మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్ బాడీగా మారారు. డెడ్ బాడీగా మారిన ఆయన తన జోబీలో ఒక లెటర్ దొరికింది పోలీసులకు. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే, తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి 30,000 ఇచ్చారని దాని సారాంశం. అసలు ఎన్టీఆర్ మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా, అది నిజమైతే ఇచ్చింది ఎవరు అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు వైపు చూపించాయి. ఇంకొక ఎగ్జాంపుల్, పింగళి దశరథరామ్, ఈయన ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే ఒక పత్రికను పెట్టి
టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే ఈ వ్యక్తిని హైదరాబాదు నుంచి బస్సు దిగి రిక్షాలో ఇంటికి వెళ్తూ ఉంటే కత్తులతో దారుణంగా దాడి చేసి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిపై వైపే చూపించాయి. అంటే ఏదో రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయాలా, ఏదో రకంగా ఇట్లా మాట్లాడి లేని అన్నీ చెప్పి, అంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా చేస్తున్నారు. దానివల్ల వైసీపీకి పోయేదే ఉండదు, మా పార్టీకి పోయేదే ఉండదు, క్రెడిబిలిటీ పోయేది మీకే, నష్టపోయేది మీరే. చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. దానికి ఎవరండి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? కేంద్రం కదా పెంచింది. దానికి ధర్నా చేస్తారు. ఎలా చేస్తారు? చంద్రబాబు పెంచాడు, పవన్ కళ్యాణ్ పెంచారు అని మాట్లాడతారు. పైన కేంద్రం పెంచిందని ఒక మాట మాట్లాడారు. అంటే ఏంటి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ ఎదిరించి పార్టీ పెట్టాడు అని చెప్పి ఏదో పొగిడారు. ఈరోజు కేంద్రం గురించి ఒక మాట మాట్లాడడానికి ధైర్యం లేదు. అంటే ఏమైనా కేసులు ఏమైనా ప్రాబ్లం అవుతాయనా? ఏంటి చెప్పండి. పెంచింది ఎవరండి? మీరు చెప్పండి. ఎవరైనా ఆయిల్ పెంచేది ఎవరు? చంద్రబాబు గారు పెంచుతారా? కేంద్రం పెంచుతుందా? వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేదు, క్రెడిబిలిటీ లేదు, పోయింది. ఇట్స్ నాట్ కరెక్ట్. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా, నేను మాట్లాడినప్పుడు 3-4 సార్లు మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిగతంగా నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఎప్పుడు నేను పాలసీల మీద మాట్లాడతాను. కానీ వాళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? దానికి చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఆ భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ రోజు మీరు అంటారేమో అప్పుడు మీరు కూడా వైసీపీలో ఉన్నారని. ఆ రోజే ఖండించాను నేను. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడే నేను ఖండించాను. మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు, అదే మన నాయకుడు లేచి ఇది ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుందని కూడా చెప్పాను నేను. ఆ రోజు ఫ్యామిలీల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నట్టు పోయి సీఎం గారికి చెప్పేవాడిని. దానివల్ల నష్టపోయాను నేను. ఏదో అప్పుడు ఆ 5 yearsలో నష్టపోయాను నేను. దానివల్ల ఆ మాటలు వినకుండా పోవటం వల్ల క్రెడిబిలిటీ ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆయన నష్టపోయాడు, పార్టీ మొత్తం నష్టపోయింది. 11 సీట్లతోటి వచ్చింది. అంటే మంచి చెప్తే, ఉన్నది చెప్తే తప్పు. అబ్బా మీరంతలో లేరంటే గొప్ప, అది హ్యాపీ. అవతలను తిడుతుంటే హ్యాపీ. లాయల్టీ అనేది ఉన్నది విషయం చెప్పేవాళ్ళని, లాయల్టీ అనేది పార్టీ కోసం ఉన్నది చెప్పేవాడు లాయల్టీ అది లాయల్టీ. పోయి డబ్బా చెప్పుకోవటం అది లాయల్టీ కాదు. ఏ నాయకుడికని చెప్తున్నాను నేను ఈ విషయం.